హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 210వ భాగం. ఏంటి నాన్న ఇది? కనీసం ఒక మేనత్త ఉన్నట్టు మాకు ఎప్పుడూ చెప్పనే లేదు అని అయోమయంగా అడిగింది కిషోర్ని యశస్విని. పరిస్థితులు అలా వచ్చాయి యశు. ఎక్కడున్నా మీ అత్తయ్య సంతోషంగా ఉంటుందనే అనుకున్నాను. దానికి కారణం ఆ రోజు మీ మావయ్య మంచితనం, అతని మాటల్లో కనిపించడమే. కాని ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని ఊహించలేకపోయాను. పోనీలే నాన్న, ఇప్పటికైనా చెప్పావు కదా. అత్తయ్య, నీకు నేను చాలా విషయాలు చెప్పాలి అంటూ చిన్నప్పటి విషయాల నుండి ప్రతి ఒక్కటి విడమర్చి చెప్తుంటే యశు అల్లరి పిల్లని అర్థమై తన మాటలన్నీ సంతోషంగా నవ్వుతూ వింటుంది మీనాక్షి. మను మీనాక్షి చేయి పట్టుకుని, మిమ్మల్ని కలవాలని నేనెప్పటినుంచో అనుకున్నానత్తయ్య. ఆ అవకాశం నాకిప్పుడొచ్చింది అంటే ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, నా కొడుకు నిన్నెలా చూసుకుంటున్నాడు అని అడిగింది మీనాక్షి. సిగ్గుపడుతూ తలొంచుకుంది మను. అల్లుడు గారించి చెప్పాలా మీనా? ఎంత మంచివాడో తెలుసా అంటూ కష్ట సమయంలో వాళ్ళని ఎలా ఆదుకున్నాడో శారద చెప్తుంటే రాఘవ మంచితనం పూర్తిగా అభిరామ్కి వచ్చినందుకు చాలా సంతోషిస్తూ, నిజంగా నాన్నయ్య అని అడిగింది కన్నీళ్లతో కిషోర్ని మీనాక్షి. అవునత్తయ్య, పెద్దబావ చాలా మంచివాడు. నన్ను కూడా తనే చదివిస్తున్నాడు. అంతేకాదు, నా చదువయ్యాక మన కంపెనీలో జాబ్ కూడా ఇస్తున్నన్నాడు అని యశు సంతోషంగా చెప్తుంటే, వసపిట్టవే నువ్వు, మాట్లాడుతూనే ఉంటావా ఎప్పుడూ అంది మీనాక్షి. అవునక్క, యశు ఎక్కడున్నా అక్కడంతా సందడే. అందుకే ఈ సందడి ఎప్పుడూ మన ఇంట్లోనే ఉండాలని రామ్ యశులను ఒక్కటి చేయాలనుకుంటున్నాను అంది గాయత్రి సంతోషంగా. నిజంగానా గాయత్రి అంటే కిషోర్ కల్పించుకుంటూ, లేదులే మీనా, నా తాహతుకి మను ఈ ఇంటి కోడలు కావడమే ఎక్కువ. అలాంటిది ఇద్దరి కూతుర్లను ఇంటి కోడళ్లను చేయాలన్న అత్యాశ నాకు లేదు అన్నాడు కిషోర్. అదేంటి కిషోర్ గారు అలా మాట్లాడతారు? మేమెప్పుడూ మీ విషయంలో అలా ప్రవర్తించలేదు కదా. అయ్యయ్యో, ఎంత మాటమ్మా. మేమే ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం అభిరామ్నే. అందుకోసం చనువిచ్చాడు కదా అని చంకనెక్కలేం కదా. అయినా యశుకి ఒక సంబంధం రెడీగా ఉంది. తను సరేనంటే. ఏమ్మా యశు, ఇక మేము ఊరు వెళ్దామనుకుంటున్నాం. అరుణ్ విషయంలో నువ్వు ఏదో ఒక నిర్ణయం చెప్తే వీళ్లందరి చేతుల మీదుగా నీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు కిషోర్. కాని అన్నయ్య, నా చిన్న కొడుక్కి ఎందుకు ఇవ్వకూడదు? అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసినట్టుగా ఉంటారు కదా అంది మీనాక్షి. నేను అదే అన్నానక్క. అందుకే రామ్ని అడిగాను. ఎందుకో తెలీదు గాని రామ్ ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటున్నాడు అంది గాయత్రి. ఎందుకని అంటూనే రామ్ అని పిలవగానే అప్పటికే ఈ సంభాషణంతా వింటున్న రామ్, వస్తున్నాను మమ్మీ అంటూ మీనాక్షి పక్కనే కూర్చున్నాడు. బాబూరామ్, యశుని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? మమ్మీ, అదేంటంటే అంటూ యశు వైపు చూస్తుంటే కళ్ళు మాత్రం పైకెత్తి చూసిన యశు, లేదులే అత్తయ్య, నేను నాన్న చూసిన సంబంధానికి ఒప్పుకుంటున్నాను అనగానే అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. ఏమంటున్నావు యశు? అరుణ్తో పెళ్లి నీకిష్టమేనా అని అయోమయంగా అడిగింది మను కూడా. నవ్వి, నాన్న నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోమంటే అప్పుడు వచ్చి తాళి కట్టించుకుంటాను అని చెప్పి రామ్ వైపు బాధగా చూసి అక్కడ్నుండి వెళ్ళిపోంది యశు. మీనా, నువ్వొచ్చిన వేరా విశేషం. నా చిన్న కూతురికి పెళ్లి కుదిరింది. కాని ఈ పెళ్లి మాత్రం నీ చేతుల మీదగానే జరిపించాలి అని కిషోర్ అంటే ఎందుకో మీనాక్షికి మనసులో యశు ఈ ఇంటి కోడలైతే బాగుంటుందనిపించినా రామ్ సైలెంట్గా ఉండడంతో ఇంకేమీ మాట్లాడలేకపోతుంది. గాయత్రి అరుంధతమ్మలకు కూడా యశు మరో ఇంటి కోడలవుతుందంటే ఏదో తెలియని బాధ కమ్మేసింది. ఆనంద్ మనసులో, ఈ పిల్ల నా కొడుకుని ప్రేమించింది కదా, కాని వీడు సైలెంట్గా ఉన్నాడేంటి అనుకొని యశు వెనకాలే వెళ్ళి, అమ్మా యశు అని పిలిస్తే కళ్ళు తుడుచుకుని, ఏంటి మావయ్య, ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండగలననుకుంటున్నావా అని అడిగాడు ఆనంద్.
మనం ప్రేమించిన వాళ్ళకి మన మీద ప్రేమ లేనప్పుడు బలవంతంగా వాళ్ళ జీవితంలోకి వెళ్ళలేం కదా మావయ్య. అంతవసరమేంటమ్మా? నా కొడుకుని నేనొప్పిస్తాను. వద్దు మావయ్య, బావకి నేనంటే ఇష్టం లేదు. ఒకరు చెప్తే నన్ను పెళ్లి చేసుకోవడం నాక్కూడా ఇష్టం లేదు. మరేం పర్వాలేదు మావయ్య, ఈ డెసిషన్ వల్ల మా అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఉంటారు అనడంతో ఇంకేం మాట్లాడలేక వెళ్ళిపోతుంటే అభి ఎదురయ్యాడు ఆనంద్కి. ఏంట్రా ఇది? నన్నేం చేయమంటావు డాడీ? రామ్ నోరు విప్పి చెప్పే వరకు మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. నా కొడుక్కి భార్యగా ఈ ఇంటికి చిన్న కోడలిగా యశు మాత్రమే రావాలి అని అసహనంగా ఆనందభూపతి వెళ్ళిపోతుంటే నవ్వుకుని యశు దగ్గరికెళ్లాడు అభిరామ్. బావా అని ఏడుస్తూ వచ్చి అభి గుండెల్లో ఒలిగిపోయింది యశస్విని. తొందరపడ్డావేమో యశు. లేదు బావా, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. నా పెళ్లి గురించి నాన్న చాలా దిగులు పెట్టుకుంటున్నారు. అందుకని ఇష్టం లేని పెళ్లి చేసుకుంటావా? నవ్వి, అక్క కూడా నిన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది బావా. కాని ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో చూడు. నేను అంతే, బలవంతంగా బావ లైఫ్లోకి వెళ్లాలని నాక్కూడా లేదు అని ఏడుస్తుంది యశు. శర్మగారు, అందరూ ఇక్కడే ఉన్నారు కానీ ప్రమోద్ రాధ ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళు పక్కూరెళ్లారమ్మా, వచ్చేస్తారు అంటుండగానే అత్తయ్యా అంటూ పరుగు పరుగున లోపలికొచ్చారు ప్రమోద్ రాధ. వీళ్ల వెనకే వచ్చిన వైషు మాత్రం డోర్ దగ్గరే ఆగిపోయింది. మీనాక్షికి చెరొక వైపు కూర్చొనగానే సంతోషంగా పెద్దవాళ్ళైపోయారా ఇద్దరు అంది. కన్నీళ్లు పెట్టుకుంది మీనాక్షి. నిన్ను చాలా మిస్ అయ్యానత్తయ్యా. అవునత్తయ్యా, నాకెప్పుడు నువ్వు గుర్తొచ్చేదానివి అంటూ ఇద్దరూ అంటుంటే అందుకే వచ్చేశాను అని. ఏ రాధా, ఇంకా నా కొడుకు చుట్టూ తిరుగుతున్నావా అనగానే దిగాలుగా శర్మ కౌసల్య వైపు చూసింది రాధ. అదెందుకడుగుతారత్తయ్యా? ఆ కృష్ణుడి కోసం రాధ కూడా ఇంతలా ఎదురు చూసి ఉండదేమో. ఈ రాధ మాత్రం ఎప్పుడూ అభి చుట్టూనే ఉంటుంది అని మను నవ్వుతూ చెప్తుంటే రాధ చిన్నప్పటి నుండి అంతేనమ్మా. వాడెంత కొట్టినా తిట్టినా వాడి చుట్టూనే తిరుగుతుంది రాధ. ఏ రాధా, ఇప్పుడు కూడా కొడుతున్నాడా వాడు అంటే విరక్తిగా నవ్వి ఊరుకుంది రాధ. ఇంతలో డోర్ దగ్గర నిలబడిన వైషు వైపు చూడగానే శర్మగారు, ఆ అమ్మాయి ఎవరు? అరుంధతమ్మ కల్పించుకుని మన ప్రమోదికి కాబోయే భార్య మీనాక్షి. అంతేకాదు, తను వీరేంద్ర కూతురు అని చెప్పి ప్రమోద్ కోసం ఎలా ఇల్లొదిలి వచ్చేసిందో చెప్పి వైషు, ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు, ఇలారా అనడంతో తలోంచుకొని మీనాక్షి ముందు నిలబడి క్షమించండి పెద్దమ్మా, మా నాన్న వల్ల మీరు ఇన్నేళ్లు జైల్లో ఉన్నారు అని కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళు చేసిన తప్పుకు నువ్వు క్షమాపణ అడగడమేంటమ్మా? నీ రక్తంలో దుర్మార్గం ఎంతుందో మంచితనం కూడా అంతే ఉంది. అదంతా పట్టించుకోకు అంటూ వైశాలిని దగ్గరికి తీసుకుంది మీనాక్షి. థ్యాంక్యూ పెద్దమ్మా అంటూ మొదట్లో కొద్దిగా బెరుకుగా ఉన్నా కాసేపటికి పూర్తిగా ఆమెతో కలిసిపోయింది వైశాలి. బాల్కనీలో నిలబడి సిగరెట్ మీద సిగరెట్ని ఆపకుండా కాలుస్తున్నాడు రామ్. సిగరెట్ కాలిస్తే హెల్త్ పాడవుతుందేమో కానీ ఉన్న ఫ్రస్ట్రేషన్ తగ్గదు అన్న అభిరామ్ గొంతుకి వెనక్కి తిరిగిన రామ్కి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని డోర్కి ఆనుకొని నిలబడి ఉన్నాడు అభిరామ్. ఫ్రస్ట్రేషనా? అలాంటిదేం లేదురా. చా రేయ్, నువ్వు నేను ఒక తల్లికి పుట్టకపోయినా అంతకు మించి ఒక్కటిగా పెరిగిన వాళ్ళం. నువ్వేంటో నాకు తెలీదా? చూడురామ్, మను నీకు దూరమైందని ప్రేమ పెళ్లికి శాశ్వతంగా నీ లైఫ్లో ప్లేస్ లేదు అనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. యశు చాలా మంచమ్మాయి, నీ గురించి అన్ని విషయాలు తెలిసినమ్మాయి. పైగా నీలాంటి కూల్ పర్సనాలిటీకి అలాంటి అల్లరి పిల్లయితేనే నీ లైఫ్ రంగుల వరవిలుగా ఉంటుంది. యశు ప్రేమ నీకెందుకు కనిపించట్లేదో తెలియట్లేదు కానీ నేను నిన్ను లవ్ చేసినట్టు యాక్ట్ చేయమని చెప్తే తను మాత్రం నిన్ను నిజంగా సిన్సియర్గా లవ్ చేస్తుందిరా. తనకి నువ్వు చెప్పిన మాటే నేను నీకు చెప్తున్నాను. నువ్వు ప్రేమించే వాళ్లకంటే నిన్ను ప్రేమించే అమ్మాయిని నీ లైఫ్లోకి వస్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఇన్ని రోజులు తన గురించి నువ్వు తెలుసుకుంటావని సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడైనా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి చేయి జారిపోయాక అది మనకెప్పటికీ దక్కదురాం. యేషు మెల్లో 3 ముళ్ళు పడ్డాక నువ్వు రియలైజ్ అయినా దానికి అర్థం ఉండదు. ఇది సజెషన్ కాదు, నేనిచ్చే సజెషన్ ఇచ్చే పొజిషన్లో నువ్వెప్పుడూ ఉండవు కూడా. వై బికాజ్ నా తమ్ముడేంటో నాకు తెలుసు. నువ్వొక పర్ఫెక్ట్ పర్సన్వి. నీ అన్నగా నీ లైఫ్ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే చెప్పాలనిపించింది. అర్థం చేసుకుంటావో అనవసరం అనుకుంటావో పూర్తిగా నీ ఇష్టం అని చెప్పి అభిరామ్ వెళ్ళిపోతే చేతిలో ఉన్న సిగరెట్ని విసిరేసి రైలింగ్ మీద చేతులు ఆనించి వినీలాకేశంలోకి చూస్తూ ఉండిపోయాడు రామ్. ఎంత మోసం!
అన్ని నిజాలు ముందే తెలుసుకొని నేను వాళ్ళమ్మ పేరు ఎత్తితేనే అసలు ఇష్టమే లేనట్టు ఎంతగా నటించాడు. రాని చెప్తాను అంటూ చీర చెంగుని వేలికి చుట్టేస్తూ రూంలో కోపంగా అటూ ఇటూ తిరుగుతున్న మనుకి ఎంతకీ అభిరామ్ రాకపోవడంతో ఎక్కడున్నాడీ మనిషి అనుకుంటూ అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. మీనాక్షి ఒళ్ళో పడుకోనున్న అభిరామ్, అమ్మా నీకు చాలా విషయాలు చెప్పాలి అంటుంటే, ఏంటి నాన్నది? నా గురించి నువ్వేమనుకుంటున్నావమ్మా? అనుకోవడానికేముంది? నీ గురించి అందరూ చెప్తున్నారుగా, నువ్వు విజయరాఘవ భూపతి కొడుకువి, ఆయన వాసరసుడిగా ఆయన పేరు నిలబెడతావు అంటే. కాని నేను నాన్నంత మంచివాణ్ణి కాదమ్మా, నా గురించి నీకు పూర్తిగా చెప్పాలి. ఏంటి నాన్నది? ఇప్పుడు నీకు నేను కనిపిస్తున్నా నేను ఒకప్పుడిలా ఉండేవాణ్ణి కాదు అంటూ తన గురించి మొత్తం చెప్పి, మను నన్ను పూర్తిగా మార్చేసిందమ్మా. ఇష్టపడది తనని పెళ్లి చేసుకున్నాను, కానీ నాలాంటి వాడికి తను కరెక్ట్ కాదనిపించి డైవర్స్ ఇవ్వాలనుకున్నాను. కాని తను లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేనంతగా నన్ను మార్చేసింది అని మొత్తం చెప్పగానే, పరిస్థితులు నిన్ను మార్చాయి కానీ నా కొడుకు చెడ్డవాడు కాదు. ఇక మను విషయానికొస్తే తను నా మేనకోడలు, అందుకే నీ అడుగులు తన వైపు పడ్డాయి. నా రూపంతో ఉంది కాబట్టే నిన్ను అంత ఈజీగా మార్చేసిందంటూ తల మీద నిమురుతుంటే, థ్యాంక్యూ మా, థ్యాంక్యూ సో మచ్ అంటూ ఆమె నడుం చుట్టూ చేతులేసి చిన్నపిల్లాడిలా కళ్ళు మూసుకొని నిద్రపోయాడు అభిరామ్. అభిని వెతుక్కుంటూ వచ్చిన మనుకి మీనాక్షి గదిలో ఉన్నాడని తెలిసి డైరెక్ట్గా అక్కడికే వెళ్లి చూడగానే, మీనాక్షి జోకడుతుంటే ఆదమరిచి నిద్రపోతున్న అభిని చూసి డోర్ దగ్గరే ఆగిపోయింది. ఎప్పుడో 10 ఏళ్ల వయసులో నిద్రపోయవాడాల్సిన వాడు 27 ఏళ్ల వయసులో అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతుంటే, ఆ దృశ్యాన్ని కంటి నిండుగా నింపుకుంటూ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్లిపోయింది మను. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. అందరి ఎమోషన్స్, అందరు ఫీలింగ్స్ మొత్తం ఒక్క ఎపిసోడ్లో క్లియర్గా చూపించేశారు రైటర్ గారు. ఇక మిగిలింది యశు రామ్ల పెళ్లి. రామ్కి తనలో తనే తర్జన భర్జన మొదలైంది. యశు తనకి కరెక్ట్ అని అభిరామ్ కూడా సలహా ఇచ్చి వెళ్ళాడు. మరతను ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడా? ఒకవేళ ఇప్పుడు ఒప్పుకున్న యశు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తుందా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. ఇన్నేళ్లుగా దూరమైన ప్రేమని మనస్ఫూర్తిగా అమ్మ నుండి తీసుకుంటున్నాడు అభి. ఆ సీన్ ఊహించుకోవడానికి ఎంత బాగుందో కదా. తల్లి బిడ్డల ప్రేమ అనేది అలానే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ కొలవలేము, దాన్ని మెజర్ చేయనులేము. నిజంగా ఇంత మంచి ఎపిసోడ్ని చదివినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీకెలా అనిపించింది? అలానే ఈ స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. స్టోరీ చాలా బాగా ముందుకెళ్ళిపోయింది. ఆ ఎపిసోడ్స్ అన్ని కూడా ఒక్కసారిగా మీరు చదివేయచ్చు. థ్యాంక్ యూ.